రే నీ అబ్బా ఈరోజు కూడా నీ వల్ల లేట్ అయిందిరా. సారీ మామ, ఫస్ట్ టైం ప్రేమలో పడ్డాను కదా, అందుకే నైట్ అంతా ఫోన్ కాల్ మాట్లాడడం వల్ల మార్నింగ్ లేట్గా నిద్రలేసాను. సర్లే కానీ రేపటి నుంచి మాత్రం నేను పిక్ చేసుకోను. మామ అలా అనకరా ప్లీజ్. లేరా ఏంట్రా? ఈరోజు సిద్ధి కూడా బర్త్డే. ఓకే. వాళ్ళ మామకి 2 బెల్ట్ షాపులు ఉన్నాయి. మనం కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి. లోపలికి వెళ్తున్న వర్క్ తప్ప ఏం పట్టించుకో, అందుకని ఇక్కడ ఆప్ చెప్తున్నాను. రే లేరా, అప్పటికే లేట్. ఏంటి ఈరోజు మళ్ళీ ఆఫీస్కి లేటా? వాడి వల్లే లేట్. 1 వీక్ నుండి బాస్ ఆఫీస్ రాకపోవడం నీ అదృష్టం రా, లేదంటే నీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు. అవును, కానీ ఆఫీస్లో ఎవరో అంటుంటే విన్నాను, యూఎస్ నుంచి బాస్ వాళ్ళ కూతురు వచ్చిందంట. ఇక పైన కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తుందంట. వర్క్ చేసుకోండి. హే గాయ్స్, బాస్ ఈరోజే వస్తున్నారంట, సో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఏం వర్క్ ఏంటో. బ్రో బాస్ వస్తుంది బ్రో. సరే పదండి వెళ్దాం. పదండి. హాయ్ మేడం. హాయ్ మేడం. సారీ, ఇందాకే తెలిసింది మీరు వస్తున్నారని, సో బుక్ కూడా తెలియదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. ఇక్కడ ఉంటుంది క్యాబ్. అవును దీపు, వేర్ ఇస్ యువర్ టీమ్ లీడ్? అది ఇందాకే వర్క్ కంప్లీట్ చేసుకొని కింద టీ తాగొస్తానని వెళ్ళాడు మేడం. ఓకే, తన పేరు? తన పేరు రాఘవ్. నాన్నగారు చెప్పారు తను చాలా బాగా వర్క్ చేస్తాడని. లాస్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా ఇచ్చారంట. ఎస్ మ్యామ్. ఆర్ యూ ఓకే? యా మ్యామ్. వై? రాఘవ్ గురించి చెప్తుంటే నువ్వు ప్లష్ అవుతుంటేను. అదేం లేదు మ్యామ్. నేను ఒక అమ్మాయిని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ కాల్ మీ మ్యామ్, కాల్ మీ భూమి ఆర్ భూమిజ. ఓకే మ్యామ్. సారీ, భూమి. యా, ఇట్ సౌండ్స్ గుడ్. ఓకే భూమి, ఐల్ గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే. హలో హలో, ఎవరు? హలో. హలో దీపు, దిస్ ఈస్ భూమి. భూమి చెప్పు. విత్ ఇన్ 30 minutes clients will be here. ఓకే భూమి, ఐల్ బి దేర్ ఆన్ టైం. డాడీ వస్తున్నారు, పిక్ చేసుకోవాలి. సరేరా, జాగ్రత్త. ఫాస్ట్ గా ఓకేరా, జాగ్రత్త. Don't be late, okay? ఓకే. హే, రాఘవ్ ఎక్కడా? వాళ్ళ డాడీ స్టేషన్కి వెళ్ళాడు, వాళ్ళ ఫాదర్ వస్తున్నారంట, పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. బా, ఏమైంది? బాస్ కాల్ చేసింది, 30 minutes లో మీటింగ్ అంట, క్లయింట్స్ ఆన్ ది వే అంట. నువ్వేం టెన్షన్ పడుకో, ఆ టైంకి వచ్చేస్తాడు. ఫస్ట్ డేనే మీటింగ్కి లేట్ వస్తే వాడి జాబ్ పోతుంది. సరే, నేను ఇన్ఫార్మ్ చేస్తాను వాడికి కాల్ చేసి. ఆలోపు మీరు ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ అండ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి, ఓకేనా? ఓకే. హలో. హలో రాఘవ్, ఎక్కడున్నావు? డాడీ వచ్చారంటే పిక్ చేసుకోవడానికి వచ్చా. బాస్ కాల్ చేసింది, మీటింగ్ ఉందంట. అవునా, సరే ఐల్ బి దేర్. డోంట్ 30 minutes లో అంట, ఫాస్ట్గా వచ్చేసే. సరే సరే, ఓకే డన్. వస్తున్నాడు భూమి. ఎక్కడ? వస్తాడు. వేర్ ఈస్ ద టీమ్ లీడర్? యాక్చువల్లీ హీ ఈస్ ఆన్ ద వే సార్. టీమ్ లీడర్ లేకుండా మనం ప్రెజెంటేషన్ ఎలా చేస్తాం? వి విల్ ప్లాన్ సమ్ అదర్ డే. సారీ సార్.
దిస్ ఈస్ టూ మచ్ దీపు. అయినా రాఘవ్ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఇంట్లో డాడీ ఇచ్చిన ఎలివేషన్స్కి ఇక్కడ రియాలిటీకి అస్సలు సంబంధం లేదు. ఎనీవే క్లయింట్స్తో నేను మాట్లాడాను, నెక్స్ట్ వీక్ వస్తా అన్నారు. ఓకే మ్యామ్. సారీ. నాట్ యూ, హీ షుడ్ బి సారీ. ఎనీవే సే హిమ్ నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకోమని. ఓకే. సరే అయితే నేను వెళ్తున్నా, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. రాఘవ్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఫస్ట్ డేనే మీటింగ్కి రాకపోతే ఎలా? సారీ, నాకు తెలియదు కదా. తెలుసుంటే వెళ్ళేవాడిని కాదు కదా. అయినా కూడా బీ ఆన్ టైం. బాస్ నిన్ను తిడుతుంటే ఐ కాంట్ టేక్ ఇట్. లేట్ వచ్చావు, బాస్ తిట్టింది, ఎక్స్క్యూజ్ కూడా చేసింది. ఇదంతా ఓకే కానీ నిన్ను తిడితే తన ఫీల్ అవుతుందేంట్రా మావా? ఇలా వంటవా? ఆపుతావా? అంత లేదు అక్కడ. ఏదో జస్ట్ ఫ్రెండ్గా చిన్న కన్సర్న్ అంతే. సరేలే, నీ పర్సనల్ నాకెందుకు, నీ పర్సనల్గానే పెట్టుకో. పద. నువ్వు లవ్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు రాఘవ్కి? యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ రాఘవ్ బర్త్డే ఉంది, సో అప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దీపు, ఆఫీస్కి ఎందుకు రాలేదు? రాఘవ్, ఒకసారి అర్జెంటుగా ఇంటికి రావా ప్లీజ్? సరే, వస్తున్నా.
సో మచ్ వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. బాయ్, జాగ్రత్త. టీషర్ట్ చాలా బాగుంది కదా. థ్యాంక్స్. నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అంత అర్జెంట్గా పిలిచేసరికి ఎలా రాకుండా ఉంటా చెప్పు. బట్ థ్యాంక్స్ ఫర్ ద సర్ప్రైజ్. యాక్చువల్గా చాలా డేస్ నుంచి నీకు విషయం చెప్దామనుకుంటున్నాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యం తెచ్చుకొని మరీ చెప్పాల్సినంత విషయమా? ఏంటో చెప్పు. అది అదే ఏంటో చెప్పు. రాఘవ, నువ్వు కలిసిన క్షణం నుండి నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేనున్న క్షణం లేదు. అంతలా నీకు అడిక్ట్ అయిపోయాను. అవును, నువ్వు అబ్జర్వ్ చేసావా? నేను ఆఫీస్కి అసలు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. ఎందుకంటే నీతో గడిపే క్షణాలని మిస్ అవ్వద్దు అని చెప్పి. నా మనసులో మాట చెప్దామని ముందుకొచ్చిన ప్రతిసారి నువ్వు వద్దంటే నీతో ప్రెజెంట్ ఉన్న రిలేషన్ దెబ్బతింటుందని భయంతో ఆగిపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ. ఒక్క నిమిషం దీపు. నువ్వంటే ఇష్టమే, కానీ నువ్వు అనుకున్నట్టు అది ప్రేమ కాదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒకసారే పుడుతుంది, అది ఆ మనిషి లేకున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది, కానీ తను నా నుండి దూరమైంది. బట్ తను నా నుండి దూరమైనా నేను మాత్రం అదే లూప్లో ఉండిపోయాను. సో ప్లీజ్ నా మీద ఉన్న ఫీలింగ్స్ ఇక్కడితో ఆపేసుకో. ఇదేంటి పాతకాలపు మనిషిలాగా తొలి ప్రేమ డైలాగ్స్ కొడుతున్నారు అనుకోవచ్చు, బట్ నా పాస్ట్లో వేరు, తను నాకు చేసిన హెల్ప్ వేరు. ఆ అమ్మాయి ఎప్పుడో నీ నుండి దూరం వెళ్ళిపోయింది, నువ్వు ఇంకా అదే లూప్లో ఉన్నావా? అసలు తను వస్తుందో లేదో కూడా తెలీదు. డెస్టినీ చెప్పలేం కదా ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో. ఇన్ఫ్యాక్ట్ కలిస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇఫ్ నాట్ దెన్ ఆల్సో మై లవ్ టువర్డ్స్ హర్ విల్ బి ద సేమ్. కానీ వేరే వాళ్ళకి మాత్రం షిఫ్ట్ అవ్వదు. సో ఇప్పుడు మూవ్ ఆన్ అంటున్నావు అంతే కదా? నాకెంత బాధగా ఉందో తెలుసా. కొన్ని జ్ఞాపకాలు చెప్పలేని గుర్తుగా మారిపోతాయి. సారీ దీపు. సరే, నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినందుకు నేను నీ నుండి దూరం అవ్వట్లే. నీ మీద ప్రేమతో నీకోసం నేను దూరం అవుతున్నా. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలినప్పుడే బరువనిపిస్తుంది. ఏమైంది దీపు, ఫేస్ అంత డల్గా పెట్టావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏం లేదు భూమి, అది చెప్పు ఏమైంది? రాఘవ నన్ను రిజెక్ట్ చేశాడు. ఎందుకు? అయినా నిన్ను రిజెక్ట్ చేయడం ఏంటి? తను ఒక అమ్మాయికి తెలియకుండానే తనని చాలా ప్రేమిస్తున్నాడు. అలా ఎలా? అయినా ఈ రోజుల్లో ప్రేమిస్తున్నా అని చెప్తేనే సగంలో ఆగిపోతున్నారు. అలాంటిది తన గురించి తనకే చెప్పకుండా నిన్ను రిజెక్ట్ చేయడం ఏంటి? నేనెళ్ళి మాట్లాడినా ఒకసారి. వద్దు భూమి, వాడు కూడా నాలానే ప్రేమిస్తున్నాడని తెలిసాక కూడా వాడి ప్రేమకి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నా ప్రేమకి నేను రెస్పెక్ట్ ఇవ్వనట్టే. అలా కాదు దీపు, ప్లీజ్ వద్దు భూమి. దీపు ఆగు. అరే దీపు, దీపు ఆగు ఒకసారి. చెప్పండి రాఘవ్ గారు. అరే ఎందుకు ఇంతలా ఇగ్నోర్ చేస్తున్నావు? అదేగా నేను చేస్తున్నది రాఘవ్ గారు, మూవ్ ఆన్ అని. అలా అని చెప్పి నేను ఎవరో తెలియనంత ఇగ్నోర్ చేస్తావా?
కొంచెం దూరంగా ఉంటేనే నేను బయటపడగలుగుతాను. అదిగో మళ్ళీ మొదలు. కాదు అనకబ్బా, నాకేదో అంకుల్ సౌండ్ వినిపిస్తుంది. అమ్మయ్యా, మొత్తానికి స్మైల్ వచ్చేసింది మేడం దగ్గర నుండి. డన్ కదా? డన్. చలో. హలో. హలో. యా, హూస్ దిస్? ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా ఒక ఇంగ్లీష్ టీచర్ కూతురంత బాగా మాట్లాడలేవు. సింధు, నువ్వానే? ఎస్. అబ్బా, ఎన్ని డేస్ అయింది మనం కలిసి. ఇంతకీ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు? నేను బానే ఉన్నా, కానీ నువ్వెలా ఉన్నావు? 1 month బ్యాకే యూఎస్ నుంచి ఇండియాకి వచ్చా. డాడీ ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. అయినా ఇంత సడన్ గా కాల్ చేసావు, ఎనీథింగ్ స్పెషల్? స్పెషలే, బట్ నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి. అంటే? నా పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ 26th కి నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. మన వాళ్ళందరూ వస్తున్నారు. మన వాళ్ళంటే రఘు కూడా వస్తున్నాడా? నీతో టచ్ లో లేడా? నా దగ్గర నెంబర్ లేదు. అంటే ఇంకా మీలా అక్కడే ఉందా? ఉంటే నిన్నెందుకు అడుగుతా? ఏందో మీ తూనిగా లవ్ స్టోరీ. ఆ రోజు తర్వాత అదే లాస్ట్ టైం కలవడం, మాట్లాడటం. సరే కానీ రఘు నెంబర్ కనుక్కొని ఖచ్చితంగా కాల్ చేసి రమ్మని చెప్పు. అండ్ నేను కూడా వస్తున్నా అని చెప్పు. వస్తున్నా కాదు, మన ఫ్రెండ్స్ అందరినీ గ్రూప్ లో యాడ్ చేస్తున్నా. రాఘవ్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడని తెలిసింది. సో మీ ఇద్దరు కలిసి వచ్చేయండి. హలో. హలో రాఘవ్, గుర్తుపట్టావా? ఎవరు? ఏంరా, సింధుని. హో శాండీ, నువ్వా? గుర్తొచ్చావులే. అయినా నిన్నెలా మర్చిపోతావురా? ఎలా ఉన్నావు అసలు? కాంటాక్ట్ లో లేకుండా పోయావు. ఎక్కడుంటున్నావు? ఏం ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నా. ఐటీలో వర్క్ చేస్తున్నా. ఏ కంపెనీలో? క్వాంటమ్ సొల్యూషన్స్ అని. వీళ్ళిద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తారైనా తెలీదా? హలో హలో, ఉన్నావా? అవును, భూమి ఎక్కడుంటుందో తెలుసా? లేదురా, తెలిస్తే నేను ఇక్కడ ఉండేవాడినా. మీ బాస్ ని ఎప్పుడైనా చూసావా? లేదు. దేనికి? ఒరే మొద్దు, నీ బాసేరా మన భూమి. ఏంటి? సారీ 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 సారీ. అందుకే అంటారా స్కూల్ ఫ్రెండ్స్ ని ఎప్పుడు మర్చిపోతాను. ఇన్ని రోజులు నా పక్కనున్న చూడలేకపోయాను చూడు, అది నా వెర్రితనం. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ ఇద్దరు కలిసి వచ్చేయండి, ఓకేనా? ఓ అవునా? పక్క ఖచ్చితంగా కలిసి వస్తాం. ఐ ప్రామిస్. ఓకే. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు నేను తనకు గుర్తుంటానా? కనీసం గుర్తుపడుతుందా? సర్లే, బాస్ అని చెప్పి మాట్లాడు. హలో సింధు, చెప్పే. ఒసే, రాఘవ్ నీ ఆఫీస్ లోనే టీమ్ లీడ్ గా వర్క్ చేస్తున్నాడు. వాట్? అవును, రఘు ఇంకెవరో కాదు, నీ అండర్ లో వర్క్ చేస్తున్న టీమ్ లీడ్ రాఘవే. నువ్వు వెంటనే వెళ్ళి మీట్ అవ్వు. ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఇన్ని సంవత్సరాలు కలుస్తామో లేదో అన్నంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న ఫీల్తో ఉన్నా. కానీ ఇప్పుడు దగ్గరికి వెళ్తే దూరం అవుతావేమో అని భయంగా ఉంది. అయినా ఇలా ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళి ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి? నా ఫస్ట్ లవ్ తనే అని, ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నా అని ఎలా చెప్పాలి? ధైర్యం చాలట్లేదే. టైం చూసుకొని ధైర్యం తెచ్చుకొని వెళ్ళి కలుద్దాం.
నా ఫస్ట్ లవ్ ఎవరో కాదు, మన బాస్ పూమిజానే. ఓ కంగ్రాట్స్, ఫైనలీ నువ్వు అనుకున్నట్టే డెస్టినీ మీ ఇద్దరిని కలిపింది. అవును, బట్ తను ముందుకు వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు. తను కూడా అలానే అనుకుంటే మీ ప్రేమ మొదలవ్వక ముందే ముగిసిపోతుంది. వెళ్ళి తనని కలువు. థ్యాంక్స్ దీపు. దేనికి? రాఘవ్ ప్రేమిస్తున్నా అని చెప్పిన అమ్మాయి ఎవరో కాదు దీపు, నేనే. ఓ కంగ్రాట్స్. చాలా థ్యాంక్స్ దీపు. నీ వల్లే రాఘు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది. ఇంతకీ రాఘవ్ ఎక్కడా? పైకి వెళ్ళాడు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ దీపు. థ్యాంక్ యూ. ఓకే భూమి. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నేను నీకు దూరంగా ఉన్నా నన్ను కలవడానికి ప్రయత్నించలేదా ఎప్పుడు? లేక నన్ను కలవడం ఇష్టం లేదా? అదేంటి అలా అంటావు? ఇన్ని ఇయర్స్ నేను ఎక్కడున్నాను నీకు తెలియదు, బట్ ఇప్పుడు తెలిసాక కూడా నన్ను కలవలేదు ఎందుకు? అంటే అది నీ ముందుకొస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనే భయంతో ఆగిపోయాను. ప్రతిసారి అలా భయంతో ఆగిపోతే మన లవ్ ముందుకెలా సాగుతుంది? ఏంటి అంతలా షాక్ అవుతున్నావు? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? అవును, అది నీ బర్త్డే రోజు దీపు నీకు లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు దీపు ప్రపోజల్ని రిజెక్ట్ చేసి నా మీద నీకున్న ప్రేమని నీ మాటలో చెప్పావు. అప్పుడే నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావు అని తెలిసింది. ఆ తర్వాత సింధు వల్ల నువ్వే నా రఘు అని తెలిసింది. సో అప్పటి నుంచి ఎవ్రీ సెకండ్ నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశా. నేను కూడా అలా అని చెప్పి నీ ముందుకు రాకుండా అయితే లేను. ఎవ్రీడే ట్రై చేసేవాడిని, కానీ దగ్గరకు వచ్చి ఆగిపోయేవాడిని. అయినా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావంటే అక్కడే అర్థమవుతుంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని. నాకు నీ మీద ప్రేమ లేదని నేను ఇప్పుడు అన్నాను? అది ఆ రోజు ఆ ఏజ్ అండ్ టైం కరెక్ట్ కాదన్నాను అంతే. డెస్టినీ ఆల్వేస్ కనెక్ట్ ఈచ్ అదర్ కదా. అంటే డెస్టినీ మన ఇద్దరిని కలుపుతుందని ముందే తెలుసా నీకు? తెలుసు, కానీ ఇలాంటి ట్విస్టులతో దాగుడు మూతలాడేలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ దీపుకు చెప్పేటప్పుడు ఒక మాట అన్నావు చూడు, అది నాకు బాగా టచ్ అయింది. ఏం చెప్పానంతగా? ఫస్ట్ లవ్ అంటే నిప్పాలనుకునే ఈ జనరేషన్లో నువ్వు ఇంకా ఫస్ట్ లవ్ని బిలీవ్ చేస్తున్నావంటే చాలా గ్రేట్. జనరేషన్ అనేది మనుషులకు కానీ మనసులకు కాదు కదా. అయినా అవన్నీ పక్కన పెడితే నేను నా లైఫ్లో ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం నువ్వే. ఆ రోజు నువ్వు ఆ మాటలు చెప్పినందుకే నేను నా లైఫ్ మీద ఫోకస్ చేసి సొసైటీలో మంచిగా ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నాను. వాట్? నేనా? అంతలా ఏం చెప్పాను? అది మన ఇంటర్మీడియట్ లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చే రోజు. నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. అందరూ నన్ను తిడుతున్నారు. నేను ఫెయిల్ అయ్యాననే బాధ కన్నా భయం కన్నా నువ్వు ఎక్కడ కాలేజ్ చేంజ్ అయ్యి వెళ్ళిపోతావనే భయంతో ఎలాగోలాగా ప్రపోజ్ చేద్దామని లవ్ లెటర్ తీసుకుని ముందుకు వచ్చాను. అప్పుడు నువ్వు నా ముందుకు వచ్చి, రాఘవ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది,
కానీ ఇది కరెక్ట్ టైం అండ్ ఏజ్ కాదు. అలా అని చెప్పి నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యని మాత్రం అనుకోకు. ఫస్ట్ నువ్వు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ పాస్ అయ్యి లైఫ్లో సక్సెస్ అయితే ఐ విల్ కమ్ బ్యాక్ యాజ్ యువర్ ఫస్ట్ లవ్ అండ్ మీట్ అగైన్ టు మేక్ అవర్ లవ్ సక్సెస్ఫుల్ అన్నావు. వామ్మో, అంతలా చెప్పానా? చాలానే చెప్పావు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. దానివల్ల నేను సొసైటీలో ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నాను. అమ్మ బాబోయ్, అస్సలు ఆగట్లేదుగా. ఎనీవేస్, యాజ్ ఐ సెడ్ దట్, లెట్స్ మేక్ అవర్ లవ్ సక్సెస్ఫుల్లీ. లవ్ యూ రాఘవ. లవ్ యూ టు భూమి. అవును, సండే పెళ్ళికి వెళ్తున్నామా? వెళ్తున్నావా కాదు, వెళ్తున్నాం.